హాయ్ అందరికీ నేను డాక్టర్ తేజశ్రీ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ జీవా ఫర్టిలిటీ సెంటర్. సో చాలా మంది కపుల్స్ ఇన్ఫర్టిలిటీ అనే సమస్యతో బాధపడుతున్నారు, కానీ వాళ్ళలో చాలా మందికి అపోహలు ఉన్నాయి. సో ఈ వీడియోలో మనం వాటికి సంబంధించిన అపోహలు అండ్ కొన్ని నిజాలు తెలుసుకుందాం. సో మొదటిగా ఇన్ఫర్టిలిటీ అనేది ఓన్లీ ఆడవాళ్ళకి సంబంధించిన సమస్య అని అందరూ నమ్ముతారు, కానీ అది నిజం కాదండి. ఇన్ఫర్టిలిటీ అనేది పురుషుల వల్ల కూడా వస్తుంది. సో సుమారుగా 40 నుంచి 50% చూసుకుంటే ఆ కేసెస్లో పురుషులదే సమస్య ఎక్కువగా ఉంది. సో రెండవ అపోహ ఏమిటంటే ఇన్ఫర్టిలిటీ అంటే IVF ద్వారా పుట్టిన పిల్లలు సహజ పిల్లల్లాగా అంటే వేరే పిల్లల్లాగా ఆరోగ్యంగా హెల్దీగా ఉండరు అని. సో అది నిజం కాదండి. IVF ద్వారా పుట్టిన పిల్లలు కూడా ఇతర పిల్లల్లాగా ఆరోగ్యంగా హెల్దీగానే ఉంటారు. సో మూడవ అపోహ ఏమిటంటే వయసు పెరగడం అనేది ఇన్ఫర్టిలిటీ పైన ప్రభావం చూపించదు. సో అది నిజం కాదండి. 35 సంవత్సరాలు దాటిన కొద్దీ మహిళల్లో అండాల నాణ్యత అనేది తగ్గుతుంది. అలాగే పురుషులలో స్పర్మ్ క్వాలిటీ అనేది వయసు పెరిగే కొద్దీ తగ్గుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఒకసారి బిడ్డ పుడితే మళ్ళీ ఇన్ఫర్టిలిటీ వచ్చేది అసాధ్యం. సో అది నిజం కాదండి. ముందు సంతానం ఉన్నా కూడా మళ్ళీ రెండవసారి కూడా ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దానిని మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాము. నెక్స్ట్ అపోహ ఏమిటంటే ఖరీదైన ట్రీట్మెంట్ తీసుకుంటేనే బిడ్డ లభిస్తుంది. అది అపోహేనండి. అందరికీ అన్ని కేసెస్లో IVF అనేది అవసరం లేదు. కొంతమందికి నాణ్యమైన మందులు అండ్ IUI ట్రీట్మెంట్ పద్ధతిలో తీసుకునే వాళ్ళకు కూడా గర్భం దాల్చే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. ఇంకొక అపోహ ఏమిటంటే బయట నుంచి ఆరోగ్యంగా కనిపించే వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది ఉండదు. అది నిజం కాదండి. బయట నుంచి ఎంత ఆరోగ్యంగా కనిపించినా లోపల హార్మోనల్ ఇష్యూస్ అండ్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్ కి సంబంధించి సమస్యలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకో అపోహ ఏమిటంటే PCOS ఉండే వాళ్ళకి గర్భం దాల్చడం అనేది అసాధ్యం. లేదు అండి. PCOS ఉండే వాళ్ళకి సరైన మందులు అండ్ జీవన శైలి విధానం అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే గర్భం దాల్చే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటాయి. ఇంకొక అపోహ ఏమిటంటే దైవ ప్రార్థన అండ్ పూజలు చేస్తేనే గర్భం దాలుస్తారు. అది నిజం కాదండి. విశ్వాసం అనేది సహాయం చేస్తుంది, కానీ వైద్యపరమైన ఏమైనా సమస్యలు ఉంటే వాటికి చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. నెక్స్ట్ అపోహ ఏమిటంటే ఒక ఒత్తిడి వల్లే ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది వస్తుంది. అది నిజం కాదండి. ఒత్తిడి అనేది ప్రభావం చూపిస్తుంది, కానీ దానితో పాటు హార్మోనల్ ఇష్యూస్ కానీ ట్యూబల్ బ్లాక్స్ కానీ స్పర్మ్ కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉంటే అది కూడా మెయిన్ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇంతవరకు మనం కొన్ని అపోహలు వాటికి సంబంధించిన నిజాలు తెలుసుకున్నాం. సో మీ చుట్టుపక్కల ఎవరైనా ఇలాంటి అపోహలు నమ్ముతున్నారా? కమెంట్స్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.